Welcome to LawSet Adda, the best institute for the LawSet exams in India. And welcome to part 15 of the 500 PYQ analysis. ఈ పార్ట్లో భాగంగా మరొక 15 క్వశ్చన్స్ జీకే నుంచి వెళ్ళి మనం డిస్కస్ చేయబోతున్నాము. క్వశ్చన్ నెంబర్ 46 టీఎస్ లాసెట్ 3 year షిఫ్ట్ టు 2024లో దీన్ని అడగడం జరిగింది. క్వశ్చన్ని పరిశీలించినట్లయితే which country has conferred the highest civilian award to Narendra Modi, Prime Minister of India in 2024? 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? ఆప్షన్ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్, భూటాన్, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా. సో ఆన్సర్ ఈస్ భూటాన్. సో భూటాన్ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు భూటాన్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. ఈ మనకు భారత ప్రధానమంత్రికి ప్రదానం చేయడం జరిగింది. అండ్ భారత ప్రధానమంత్రి చాలా దేశాలకు వెళ్ళడం జరిగింది. రీసెంట్గా చాలా దేశాలు వారి అత్యున్నత పౌర పురస్కారాన్ని మనకి ఈ భారత ప్రధానికి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకు సంబంధించినటువంటి పౌర పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. రీసెంట్గా యుఏఈ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చాలా దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధానమంత్రికి ప్రదానం చేయడం జరిగింది. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను, వెరీ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పేరేంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. నెక్స్ట్ వన్, విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. 47 టీఎస్ లాసెట్ 3 year షిఫ్ట్ టు 2024లో అడగడం జరిగింది. Iodization of salt is a public health measure to prevent. సో సాల్ట్లో అయోడిన్ కలపడం అన్నమాట. అయోడైజేషన్ అంటే సాల్ట్లో మనం తినే సాల్ట్లో ఉప్పులో అయోడిన్ కలపడాన్ని అయోడైజేషన్ అంటాం. సో అయోడైజేషన్ ఎందుకు ప్రారంభించడం జరిగింది? ఎందుకు మన అయోడిన్ని మనం ఉప్పులో కలపడం జరుగుతుంది? సో ఎందుకు? నెంబర్ 1 డయాబెటీస్, నెంబర్ 2 ట్యూబరిక్లోసిస్, నెంబర్ 3 గాయిటర్, నెంబర్ 4 అనేమియా. ఏ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి? సో ఆన్సర్ ఈజ్ గాయిటర్. సో గాయిటర్ అంటే తెలుసు. గాయిటర్ అంటే మనకి నెక్లో స్వెల్లింగ్ వస్తుంది. మనకు పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఈ పీయూషరీ గ్రంథి అని అంటారు తెలుగులో. ఈ గ్రంథి అనేది ఉబ్బడం వల్ల, స్వెల్లింగ్ అవడం వల్ల మనకి ఈ మెడ భాగంలో ఉబ్బడం జరుగుతుంది. దాన్ని గాయిటర్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది? అయోడిన్ లోపం వల్ల. సో అందుకే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ చేస్తుంది. ప్రతి ఉప్పు ప్యాకెట్లో అయోడిన్ కంపల్సరీగా కొంత ప్రపోర్షనేట్లో ఉండాలి ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద గాయిటర్. సో దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ క్వశ్చన్ అండ్ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 48 టీఎస్ లాసెట్ 3 year షిఫ్ట్ టు 2024లో అడగడం జరిగింది. ఫర్ 7th consecutive year విచ్ కంట్రీ ఈజ్ ద హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్? వరుసగా 7 సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్ ఈజ్ ద ఆన్సర్. సో మనకు ఒక రిపోర్ట్ ఉంటుంది, ఒక ఇండెక్స్ ఉంటుంది. అదేంటంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది. దాని ప్రకారము మనకు వరుసగా 7వసారి ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా నిలిచింది. అది 2024లో జరిగాడు. కానీ 2025లో కూడా 8వసారి ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైనటువంటి అత్యంత సంతోషకరమైనటువంటి దేశంగా అవతరించడం జరిగింది. ఇది 2004లో 7వసారి, 2005లో 8వసారి కూడా ఫిన్లాండ్ సంతోషకరమైనటువంటి దేశంగా అవతరించడం జరిగింది. సో నెక్స్ట్ వన్, 49 క్వశ్చన్. ఏపీ లాసెట్ 3 year ఎల్ఎల్బి 2024లో అడగడం జరిగింది. అండ్ ఇది ఏపీ లాసెట్ మనకు ఇప్పటి నుంచి మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్లన్నీ ఏపీ లాసెట్ 3 year ఎల్ఎల్బి 2024లో అడగడం జరిగింది. సో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. అంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 10th, 12th అక్టోబర్, 25th నవంబర్, 10th డిసెంబర్. వాట్ ఈజ్ ఆన్సర్? 10th డిసెంబర్. ఈ రోజున 1948లో మనకి ఈ హ్యూమన్ రైట్ డిక్లరేషన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజున డిక్లరేషన్ చేశారు కాబట్టి ఈ రోజున 10th డిసెంబర్ని మనము
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. సో ఇవే కాదు, మనకు చాలా డేస్ ఉంటాయి. ప్రతి మంత్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తాము అవి. అదే కాకుండా జీకే క్లాసెస్, స్టాటిక్ జీకే క్లాసెస్ కూడా ఇంపార్టెంట్ డేస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ఏంటి, వరల్డ్ వెట్లాండ్ డే, ఆ విధంగా మనం కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 50, ఏపీ లా సెట్ 3 year LLB 2024. ఈ క్వశ్చన్ని పరిశీలించినట్లయితే, హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? సో ఫస్ట్ నేను చెప్పాను, ప్రతి ఇంపార్టెంట్ సంస్థకి ఫస్ట్ తెలుసుకోవాలి, రీసెంట్గా తెలుసుకోవాలి, కరెంట్ తెలుసుకోవాలి, ఉమెన్ తెలుసుకోవాలి. 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గవర్నర్ ఎవరు, ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఎవరు, లాస్ట్ గవర్నర్ ఎవరు, ఇప్పుడు కరెంట్ గవర్నర్ ఎవరు. ఈ 4 ప్రతి సంస్థకి, అంటే అన్ని సంస్థలకు గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ న్యూస్లో ఉండే సంస్థలు, ఎప్పటికీ న్యూస్లో ఉండే సంస్థల యొక్క ఇవి చైర్మన్స్ని కానీ వాళ్ళ అధ్యక్షులను కానీ గుర్తుపెట్టుకోవాలి. 4 ఆస్పెక్ట్స్లో గుర్తుపెట్టుకోవాలి. సో ఐజీ పటేల్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ సిడి దేశ్ముఖ్, థర్డ్ ఆప్షన్ ఎల్కే జా, ఫోర్త్ ఆప్షన్ రఘురామ్ రాజన్. సో ఆన్సర్ ఈజ్ సిడి దేశ్ముఖ్. Answer is C.D. Deshmukh is the first governor of RBI in Free India. This is very important. Free India అంటే ఆఫ్టర్ 1947 గురించి మాట్లాడుతున్నాము. కానీ ఆర్బీఐ ఎప్పుడు స్థాపించబడింది? 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారము 1935లో అనుకుంటా ఇది స్థాపించబడింది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారంటే, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ ఎవరని అడిగాడు. అక్కడ కూడా మనం చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేయాలి. మనం ఫస్ట్ గవర్నర్ కూడా ఉంటాడు, ఆన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఫ్రీ ఇండియాలో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి, కరెంటు గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఎవరు చెప్పండి? కరెంట్ సంజయ్ మల్హోత్రా. లాస్ట్ ఎవరు? శక్తికాంత దాస్. శక్తికాంత దాస్ వాజ్ ది 25th గవర్నర్. కరెంట్ వన్ ఈజ్ 26th గవర్నర్. ఆ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 25th 26th. సో ఆ విధంగా మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 51, ఏపీ లా సెట్ 3 year LLB 2024. విచ్ స్టాట్యుటరీ లా అంటే ఏ చట్టము ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ లిటరరీ, కల్చరల్, ఆర్టిస్టిక్, క్రియేటివ్ వర్క్స్? క్రింది వాటిలో ఏ చట్టము సాహిత్య, సాంస్కృతిక, కళాత్మక, సృజనాత్మకమైనటువంటి పనుల రక్షిస్తుంది అని అడుగుతున్నాడు. ఏంటి ఆప్షన్స్? ట్రేడ్ మార్క్ యాక్ట్, ది పేటెంట్ యాక్ట్, ది కాపీరైట్ యాక్ట్, ది డిజైన్ యాక్ట్. సో ఈ ట్రేడ్ అంటే ఏంటి, ట్రేడ్ మార్క్ అంటే ఏంటి, పేటెంట్ ఏంటి, ఈ కాపీరైట్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు లీగల్ యాప్టిట్యూడ్ క్లాసెస్లో మన త్రినాథ్ సార్ చాలా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీకు లీగల్ యాప్టిట్యూడ్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ మీకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 45 మార్క్స్ లీగల్ యాప్టిట్యూడ్ నుంచి మీకు వస్తాయి. 60 మార్క్స్లో 45 మార్క్స్ లీగల్ యాప్టిట్యూడ్ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు లీగల్ యాప్టిట్యూడ్ క్లాసెస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ కాపీ రైట్స్ యాక్ట్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 52, ఏపీ లా సెట్ 3 year LLB 2024లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. పెన్సిలిన్ వాజ్ డిస్కవర్డ్ బై, డైరెక్ట్ క్వశ్చన్, స్టాటిక్ జీకే క్వశ్చన్ ఇది. ఆల్ఫ్రెడ్ బెర్థరిమ్, పాల్ ఎల్రిచ్, అలెగ్జాండర్ ఫ్లేమింగ్, ఎడ్వర్డ్ జెన్నర్. సో హూ ఈజ్ దట్? అలెగ్జాండర్ ఫ్లేమింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంపార్టెంట్ డిస్కవరీస్ ఏంటి? బల్బును ఎవరు కనుక్కున్నారు, ఎలక్ట్రిసిటీని ఎవరు కనుక్కున్నారు, ఆ ఎలిమెంట్ని ఎవరు కనుక్కున్నారు, ఈ ఎలిమెంట్ని ఎవరు కనుక్కున్నారు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టాటిక్స్ జీకే పార్ట్ నుంచి మనం 20 క్వశ్చన్ అట్లీస్ట్. మనకి ఫస్ట్ సెక్షన్లో ఏముంటుంది మీ అందరికీ తెలుసు. ఫస్ట్ సెక్షన్లో మనకు జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే 30 మార్క్స్ వస్తాయి మనకి, 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో రఫ్లీ మనం లాస్ట్ 5 years నుంచి తీసుకున్నట్లయితే 20 మార్క్స్ జీకే నుంచి, అంటే 18 to 20 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ నుంచి వెళ్ళి 10 to 12. సో ఈ 20 నుంచి వెళ్ళి మనకు 10 స్టాటిక్ జీకే నుంచి వస్తాయి. స్టాటిక్ జీకే పార్ట్ నుంచి వస్తాయి. సో అందుకే స్టాటిక్ జీకే పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 53, ఏపీ లా సెట్ 3 year LLB 2024లో దీన్ని అడగడం జరిగింది.
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలక్టెడ్ అన్అపోజ్డ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే అన్అపోజ్డ్ అంటే ఏంటి? ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అన్నట్టు. అంటే నీకు పోటీ లేదు, నువ్వు ఎలక్షన్స్లో నిల్చున్నావు కానీ అపోనెంట్ ఎవ్వరు నిల్చోవట్లేదు, నువ్వు ఒక్కనే నిల్చున్నావు, దాన్ని ఏమంటాం మనం? అన్అపోజ్డ్, ఏకగ్రీవ ఎన్నిక అంటారు. సో భారతదేశంలో ఒకే ఒక్క రాష్ట్రపతి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు, అది 1977లో ఎన్నిక కావడం జరిగింది. హూ ఈస్ దట్ ఫెలో? వాట్ ఆర్ ద ఆన్సర్స్? వాట్ ఆర్ ద ఆప్షన్స్? లుక్ ఎట్ హియర్. ఎస్ రాధాకృష్ణన్, వివి గిరి, జ్ఞాని జైల్ సింగ్ and Neelam Sanjeev Reddy. So answer is Reddy is the answer. Neelam Sanjeev Reddy is the answer. The one and only one president in India who elected unopposed. So ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి అండ్ చివరి, మొట్టమొదటి మరియు చివరి ఏకైక రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి. అండ్ 54 ఏపీ లా సెట్ 3-year LLB 2024లో దీన్ని అడగడం జరిగింది. Who was the first Chief Justice of India? Who was the first Chief Justice of Supreme Court? అంటే ఇండియా అని కూడా అనొచ్చు. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అన్న ఒకటే. ఇన్ ఫ్రీ ఇండియా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీ ఇండియా అంటే ఆఫ్టర్ 1947. ఆఫ్టర్ 1947 who was the ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు మన భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత? సో ఆప్షన్స్ పరిశీలించినట్లయితే జస్టిస్ మెహర్చంద్ మహాజన్, జస్టిస్ హరిలాల్ జే ఖానియా, జస్టిస్ పతాంజలి శాస్త్రి, జస్టిస్ బికే ముఖర్జీ. సో హూ ఈస్ ద ఆన్సర్? జస్టిస్ హరిలాల్ జే ఖానియా ఈస్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. 55th ఏపీ లా సెట్ 3-year LLB 2024. హిరాకుడ్ డ్యామ్ ఈజ్ ఆన్ ద రివర్ డాష్ రివర్ మీద ఉంది. సో చూసుకున్నట్లయితే ఆప్షన్స్ కృష్ణా రివర్ మీద ఉందా, గోదావరి రివర్ మీద ఉందా, మహానది రివర్ మీద ఉందా, కావేరి రివర్ మీద ఉందా? ఇది కూడా స్టాటిక్ జీకేకి సంబంధించింది. అంటే ఏ రివర్ మీద, ఏ నది మీద ఏ ప్రాజెక్టు కట్టబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మానేరు నది మీద ఏ ఆనకట్ట నిర్మించారు, అదేవిధంగా శ్రీశైలం ఏ నది మీద నిర్మించారు, పోలవరం ఏ నది మీద నిర్మిస్తున్నారు. సో ఆ విధంగా మనకు ఏ నది మీద ఏ ప్రాజెక్టు నిర్మించబడింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే హిరాకుడ్ అనే ఒక ప్రాజెక్టు ఏ నది మీద నిర్మించబడింది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈజ్ మహానది, విచ్ ఈజ్ లొకేటెడ్, దిస్ డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. సో డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. సో ఆ విధంగా ముఖ్యమైనటువంటి నదులు, వాటి మీద నిర్మించినటువంటి ఆనకట్టలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 56th క్వశ్చన్ ఏపీ లా సెట్ 3-year LLB 2024. మౌర్యన్ ఎంపైర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ ఇన్ ఏన్షియన్ ఇండియా వాజ్ ఫౌండెడ్ బై. సో మౌర్యన్ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద సామ్రాజ్యము అండ్ చాలా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సామ్రాజ్యము ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో. సో ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, తర్వాత వేదిక్ పీరియడ్ గురించి, తర్వాత మహాజనపదాస్ గురించి, తర్వాత మౌర్యన్ సామ్రాజ్యం గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ మౌర్యన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అని అడుగుతున్నా. వెరీ సింపుల్ క్వశ్చన్. సో అశోక స్థాపించాడా, చంద్రగుప్త మౌర్య స్థాపించాడా, బిందుసారా స్థాపించాడా, అశోక గ్రాండ్ సన్ సంప్రతి స్థాపించాడా, ఎవరు స్థాపించారని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని పరిశీలించినట్లయితే మనకు ఒకటి అర్థం చేసుకోవచ్చు. వివిధ రాజ్యాలను ఎవరు స్థాపించారు అంటే మౌర్యన్ పీరియడ్ని ఎవరు స్థాపించారు, మౌర్యన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, గుప్తా సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, ఢిల్లీ సల్తనెట్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి సామ్రాజ్యాల యొక్క ఫౌండర్స్ని, వాళ్ళ స్థాపకులను, వాటి పేర్లను ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ అప్రోచ్లో చదివితే కానీ మనకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు. సో ప్రీవియస్ క్వశ్చన్స్ను పరిశీలించడం ద్వారా మనకు లభించేటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే మనకు ఏ విధంగా చదవాలో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. 57 ఏపీ లా సెట్ 3-year LLB 2024.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? క్రింది వాటిలో ప్రాథమిక హక్కు కాని హక్కు ఏది అని అడుగుతున్నాడు. రైట్ టు ఎడ్యుకేషనా, విద్యా హక్కువా, రైట్ టు ఈక్వాలిటీయా, సమానత్వపు హక్కువా, రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కువా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే మత హక్కువా? సో మత స్వాతంత్రపు హక్క, ఏ హక్కు? సో ఆన్సర్ ఈజ్ రైట్ టు ప్రాపర్టీ. సో మీకు ఒక విషయం ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ వెన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే మనం రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గానే ఉండేది, ప్రాథమిక హక్కుగానే ఉండేది. కానీ తర్వాత దీన్ని ప్రాథమిక హక్కుగా తొలగించి కేవలము లీగల్ హక్కుగా అంటే కేవలం ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది. సో అది దేని ద్వారా చేశారంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేయడం జరిగింది. అంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ప్రాథమిక హక్కుగా తొలగించి కేవలము ఇంకొక ఆర్టికల్ యాడ్ చేసి 300A అనే క్యాపిటల్ ఏ అనే ఒక ఆర్టికల్ని యాడ్ చేసి అందులో పొందుపరచడం జరిగింది. సో ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కు కాదు. ఓకే, నెక్స్ట్ వన్ 58. ఏపీ లా సెట్ 3-year LLB 2024. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ? అంటే రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎమ్మెల్యే కావడానికి మినిమం ఒక వ్యక్తికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలుగా ఉండాలి? సో ఆప్షన్ చూసుకున్నట్లయితే 18 years ఉండాలనా, 21 years నిండి ఉండాలనా, లేకపోతే 25 సంవత్సరాలు నిండి ఉండాలా, లేకపోతే 30 సంవత్సరాలు నిండి ఉండాలా? ఆన్సర్ ఈజ్ 25. సో ఎమ్మెల్యేస్కి ఎంపీకి ఈ రెండింటికి పోటీ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత? 25 సంవత్సరాలు. సో ఒకవేళ నువ్వు రాష్ట్రపతిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నువ్వు పోటీ చేయాలనుకుంటే నీకు మినిమం ఉండవలసిన సంవత్సరం ఏంది? 35 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలనుకుంటే నీకు మినిమం ఉండాల్సిన సంవత్సరం ఏంది? 35 సంవత్సరాలు. అదేవిధంగా నువ్వు రాజ్యసభ మెంబరు అంటే ఆర్ఎస్ రాజ్యసభ మెంబరు కావాలనుకుంటున్నావు, ఉండాల్సిన ముఖ్యమైనటువంటి మినిమం ఏజ్ ఎంత? 30 సంవత్సరాలు. సో అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నిక కావాలనుకుంటున్నావు, ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నావు, ఎమ్మెల్సీ కావాలంటే నీకు ముఖ్యమైనటువంటి ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ ఎంత? 30. సో ఈ విధంగా నీకు ఎన్ని సంవత్సరాలు మినిమం నిండి ఉండాలి వివిధ పొజిషన్స్కి, అండ్ ముఖ్యంగా పదవీ కాలం ఎంత, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్వశ్చన్ కంపల్సరీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ 21 years పంచాయత్కి అంటే సర్పంచ్ కావాలి, లేకపోతే వార్డు మెంబర్ కావాలి, లేకపోతే మేయర్ కావాలి. సో పంచాయతీరాజ్ ఎలక్షన్స్కి 21 years మనకు పొందుపరచడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 58 క్వశ్చన్. 59 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏపీ లా సెట్ 3-year LLB 2024లో దీన్ని అడగడం జరిగింది. ఓకే, ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫార్మ్డ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? అంటే క్రింది వాటిలో ఏ నది ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఫామ్ అవుతుందని అడిగాడు. సో ఏంటి? అమెజాన్, టికోంటిక్ రివరా, లేకపోతే నైల్ రివరా, లేకపోతే గంగా బ్రహ్మపుత్ర రివర్సా, లేకపోతే మిసిసిపి రివరా? సో ఆన్సర్ ఈజ్ గంగా బ్రహ్మపుత్ర రివర్. సో గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా. ఈ డెల్టా దేనికి ఫేమస్ అంటే మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్కి కూడా ఫేమస్. మనం మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్ గురించి కూడా డిస్కస్ చేస్తాము, వెట్లాండ్స్ కూడా డిస్కస్ చేస్తాము. సో ఇవన్నిటికీ ఈ గంగా బ్రహ్మపుత్ర డెల్టా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అతిపెద్ద లార్జెస్ట్ డెల్టా ఫార్మ్డ్ బై ది గంగా బ్రహ్మపుత్ర రివర్స్. నెక్స్ట్ వన్ 60 క్వశ్చన్. ఏపీ లా సెట్ 3-year LLB 2024 చూసుకున్నట్లయితే విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద 2024 సమ్మర్ ఒలింపిక్స్? కాకపోతే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, జీకే క్వశ్చన్ అనడానికంటే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది 2024 గురించి అడిగాడు, వెరీ రీసెంట్గా అడిగాడు కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్గా పరిగణించబడుతుంది. మనం చూసుకున్నట్లయితే 2024లో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడుగుతున్నాడు. ఎక్కడ జరిగాయి మన అందరికీ తెలుసు, ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగాయి. సో ఫ్రాన్స్ ఈజ్ ద ఆన్సర్. మీకు అందరికీ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. 2020 ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది చెప్పండి? టోక్యోలో జరిగింది. 2024 ఎక్కడ జరిగింది చెప్పండి? ప్యారిస్లో జరిగింది. ప్యారిస్ ఫ్రాన్స్లో జరిగింది. అదేవిధంగా 2028 అంటే నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. లాస్ ఏంజల్స్లో యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరగబోతున్నాయి. అదేవిధంగా మీకు అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే
2032 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? 2032 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతున్నాయి? ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది వెన్యూ, అది ఎక్కడ చెప్పండి, ఏ దేశమో చెప్పండి, కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి నాకు. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ డిస్కస్డ్ 15 క్వశ్చన్స్ ఇన్ దిస్ పార్ట్ 15th. పార్ట్ 15thలో మనము 15 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. మనము పార్ట్ 16లో మరొక 15 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.